आदाब नाजरीन, आप देख रहे हैं एनएन चैनल। मैं हूं अनीस फातिमा। पेश है दोपहर खबरनामा। रियासती वजीर ज़िरा सिंगी रेड्डी निरंजन रेड्डी मिनिस्टर क्वार्टर्स पार्टी वर्कर्स व कायदीन के साथ टेली कॉन्फ्रेंस से बात करते हुए कहा, रंग की तब्दीली और नम धान की हुकूमत खरीदारी करेगी। किसानों को परेशान होने की ज़रूरत नहीं है। रियासत के तमाम अजला के कलेक्टर्स को हिदायत जारी की गई। रियासी वजीर ने कहा कि धान खरीदी मराकज़ पर कोविड-19 के क़वाइद पर सख्ती के साथ अमल आवारी की जाए। उन्होंने सरपंचों को हिदायत दी कि वो पौधों को बचाने के लिए वाटर टैंक्स के जरिए पानी सरबराह करे। रोजगार तमानियत के कामों पर अमल आवारी करते हुए कैनाल से मबदा साफ किया जाए। अचमपेट नगर पंचायत इंतखाबात के लिए पार्टी वर्कर्स तैयार रहें। कोरोना की शिद्दत है, हर फर्द एहतियाती तरीक़ेकार पर अमल आवारी करे। उन्होंने कहा कि कोरोना से सेहतियाबी के बाद जल्द मैं आप लोगों के दरमियान रहूँगा। खम्मम जिले में टीआरएस को एक ज़बरदस्त धक्का लगा है। आने वाले म्युनिसिपल कॉरपोरेशन इंतखाबात से खम्मम के डिवीज़न 29-30 के 150 टीआरएस कारकुन सीएलपी कायद भट्टी विक्रमार्का की सरपरस्ती में कांग्रेस में शामिल हो गए। भट्टी विक्रमार्का ने कारकुनों को कांग्रेस का खंडवा पहनाकर पार्टी में शामिल कर लिया। भट्टी ने कहा कि मजीद टीआरएस कारकुन व कायदीन कांग्रेस में शमूलियत इख्तियार करेंगे। सिर्फ कांग्रेस जमात हर एक के साथ इंसाफ करने वाली जमात है। అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడం కోసమైనా ఇల్లు కావాలని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లేసి గెలిపించాల్సిందిగా కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పిల్లలు, పెద్దలు, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు, ఉద్యోగస్తులు ఎవరిని తీసుకున్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పీడిస్తా ఉంది, భయపెడతా ఉంది. వాళ్ళని ప్రశ్నిస్తే పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తాం. పోలీసు వ్యవస్థను పెట్టింది ప్రజల అవసరాలను చూడటానికి తప్ప టీఆర్ఎస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంగా పనిచేయటానికి కాదు. ఈ వ్యవస్థకు అందరికి కూడా జీతాలు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పన్నుల ద్వారానే ఇస్తూ ఉన్నాం తప్ప టీఆర్ఎస్ పార్టీ నాయకుల జేబుల్లో నుంచి పోలీసు వ్యవస్థకి మనం ఎవరు డబ్బులు ఇవ్వట్లేదనే సంగతి కూడా ప్రతి పౌరుడు కూడా గమనించాలి. పౌరుల్ని బెదిరిస్తూ కేవలం టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగ ఆగడాలను ఆపటం కోసం కూడా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ధైర్యంగా మనకు కావాల్సినటువంటి వసతులన్నిటి కోసం ఈ పట్టణంలో అడిగే విధంగా బతకటం కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను మీ అందరికి కూడా సవినయంగా మనవి చేస్తూ, సోదరుడు లింగం నరేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను వారికి సంపూర్ణంగా సాదరంగా ఆహ్వానిస్తూ భవిష్యత్తులో తప్పనిసరిగా कांग्रेस के रुकन असम्बली टी जग्गा रेड्डी संगारेड्डी में कहा कि कोविड-19 के रहनुमायाना खतूत पर अमल करते हुए श्री राम नवमी त्यौहार मनाया जाए। उन्होंने अवाम से अपील की कि वो कोविड-19 के एहतियाती तरीक़ेकार अमल करें। गुज़िश्ता साल भी कोरोना वायरस श्री राम नवमी कल्याणम मंडपम में मनाया गया था। कोरोना की शिद्दत से इस साल प्रसाद की तकसीम नहीं होगी। जग्गा रेड्डी ने आज श्री राम नवमी त्यौहार के इंतजामात का अपनी दफ्तर के साथ मिलकर जायजा लिया। అట్లా అయితే ఒకటే పెట్టొస్తాను దేవుళ్ళు ముంగట చేస్తారు కదా, చేసిన తర్వాత ఇక్కడ కూడా ఇప్పుడు ఇవైతే జరుగుతుంది. ఇవన్నీ కూడా యథావిధిగా కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉన్నది. యథావిధిగా సీతారాములకు నవరాత్రి ఉత్సవాలంతా కూడా నైవేద్యం సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కళ్యాణానికి 3 రోజులు యాగం చేసేటట్టుగా కూడా ఆ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కాకపోతే ఏంటంటే కోవిడ్ నిబంధనలకు లోబడే అంటే ప్రజలు ఎవరు కూడా భాగస్వామ్యం కాకుండా అన్ని ఛానల్స్, లోకల్ ఛానల్స్లలో లైవ్లు కూడా పెట్టి
భక్తులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడి నుంచే లైవ్లో చూసే విధంగా ఆ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కళ్యాణం కూడా యథావిధిగా ఈసారి సీతారామ కళ్యాణం ఉంటుంది, అదే సమయానికి అట్లనే ఉంటుంది. కానీ కోవిడ్ అంటే కరోనా ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరికి ఉంది ఎవరికి లేదు ఎవరికి అంటుతుంది అనే ఒక భయము ప్రజల్లో ఉంది. వాస్తవాన్ని కూడా అందరం కూడా దూరం పాటాల్సిన సమయము కాబట్టి కళ్యాణము అదే జరుగుతుంది. కానీ భక్తులు ఎవరు కూడా డైరెక్ట్గా వచ్చి ఒకరిని ఒకరు పక్క కూర్చునే అవకాశం లేకుండా పరిస్థితి ఉంది కాబట్టి అది కూడా టీవీలలో లైవ్ పెట్టి మనము చూపించడం జరుగుతున్నది. సీతారామ కళ్యాణం యథావిధిగా, ఎందుకంటే ఈసారి ప్రసాదాలు కూడా పెట్టలేని పరిస్థితి. ప్రసాదాలు పెట్టినా దాని నుంచి ఏమైనా వైరస్ వచ్చినా ఇబ్బంది అనేది కూడా ప్రసాదాలు కూడా పెట్టలేక పరిస్థితి. మన ప్రతి సంవత్సరం కూడా పెద్ద वैएस शर्मिला ने बेरोजगार नौजवानों को मुलाजमत फराहम करने, हुकूमत को तवज्जो दिलाने, जल्द मुलाजमत का नोटिफिकेशन जारी का मुतालबा करते हुए भूख हड़ताल कर रहे हैं। वैएस शर्मिला भूख हड़ताल का आगाज धरना चौक से किया था। इसके बाद वो अपनी क़ियामगाह लोटस पॉन्ड के रूबरू भूख हड़ताल कर रही हैं। आज भूख हड़ताल का तीसरा दिन है। उन्होंने मुतालबा किया कि पुलिस ने मेरे हामियों को गैर ज़रूरी गिरफ्तार किया, उन्हें फौरी रिहा किया जाए। मैं नौजवानों के हौसले बुलंद करने, किसी भी सूरत में मुलाजमत के एलामिये को जारी करने, हुकूमत पर दबाव डालकर एलामिया जारी करने की तरफ राग़िब करूंगी। नागार्जुन सागर असम्बली ज़िमनी इंतखाब में रायदही का आगाज़ सुबह 7 बजे से हुआ। 9 बजे तक रायदही 13% रिकॉर्ड की गई, जबकि 11 बजे तक इसमें इजाफा होते हुए 31% रिकॉर्ड किया गया। गैर सरकारी इतलात के मुताबिक दोपहर 12 बजे तक 36% रायदही होने के इतलात हैं। नागार्जुन सागर असम्बली ज़िमनी इंतखाबात में लोग शदीद धूप के बावजूद कतार में खड़े होकर अपने वोट का इस्तेमाल कर रहे हैं। कई पोलिंग बूथ्स पर माजूर अफराद ने अपने वोट का इस्तेमाल किया। वाज़ेह है कि नागार्जुन सागर असम्बली ज़िमनी इंतखाबात में 41 उम्मीदवार मैदान में हैं, लेकिन असल मुकाबला सेरुखी है जो कॉन्फ्रेंस टीआरएस और बीजेपी के दरमियान है। तेलंगाना में कोरोना के कहर से हालात संगीन हो चुके हैं। हर रोज़ केसों में ज़बरदस्त इजाफा दर्ज किया जा रहा है, जिससे हुकूमत और अवाम की तशवीश में भी इजाफा हो रहा है। तेलंगाना में कई दवाखानों में बेड्स का फुकदान है। हुकूमत ने मशहूर गांधी अस्पताल को मुकम्मल तौर पर कोरोना के इलाज के लिए मख्तस कर चुकी है। तेलंगाना में 24 घंटों में 4446 कोरोना के नए केसेस का रिकॉर्ड दर्ज हुआ है। इस तरह जीएचएमसी हुदूद में 24 घंटों में 598 नए कोरोना के केसेस दर्ज हुए हैं। इस तरह अजला में भी केसों की तादाद में इजाफा हुआ। पिछले 24 घंटों में 12 अफराद की मौत वाक़ हुई है। रियासत तेलंगाना में कोरोना केसेस की अब तक मजमूई तादाद 3,46,000 को पहुंच चुकी है। तमिल के मशहूर कॉमेडियन जिन्होंने लाखों नाजरीन को अपनी कॉमेडी से खह लगाने पर मजबूर कर दिया, आज सुबह 4:35 पर दिल का दौरा पड़ने से इंतकाल कर गए। उनकी मौत हर तमिल इंडस्ट्री को बड़ा नुकसान हुआ है। उनके चाहने वालों, करीबी दोस्तों और खैर ख्वाहों ने विवेक की अचानक मौत पर गहरे दुख का इजहार किया, जिन्हें एक दोस्त और एक समाजी कारकुन नेज मजहा निगार की हैसियत से सबने उनके किरदार को सराहा था। टॉलीवुड और कॉलीवुड के मशहूर एक्ट्रेस और मशहूर शख्सियात ने उनकी मौत पर इजहार ताज़ियत किया है। माइलारदेवपल्ली में नौजवान के अगवा से सनसनी फैल गई। किंग्स कॉलोनी से ताल्लुकने वाले नदीम खान का अगवा कर लिया गया। तफसीलात के मुताबिक नदीम खान की हाल ही में एक लड़की से मंगनी हुई थी। ताहम महबूबा की दूसरे शख्स के साथ मंगनी होने की खबर सुनकर बौखलाहट का शिकार एक आशिक ने नदीम खान को जबरन गाड़ी में बिठाकर अगवा कर लिया। नदीम खान के वालिदैन कई घंटों तक नदीम खान का पता ना चलने पर माइलारदेवपल्ली पुलिस स्टेशन जाकर शिकायत दर्ज करवाई है। उनकी शिकायत के मुताबिक पुलिस ने मुकदमा दर्ज कर लिया है और तफ्तीश में मसरूफ है। कार्गो नंबर नहीं है ना? नहीं दिखता व्यू से ही अपने कैमरा में दिखा दोपहर खबरनामे में फिलहाल इतना ही। देखते रहिए एएनएन चैनल। अल्लाह हाफिज।